भाई सिद्धम सभा जो चल रहा है अच्छा चल रहा है कैसा है बहुत अच्छा चल रहा है చాలా బాగా జరుగుతుంది చాలా బాగా జరుగుతుంది కూడా 175కు 175 గెలుస్తామని అంటున్నారు వాళ్ళేమో అధికారంలోకి మేము వస్తున్నాం అంటున్నారు ఉన్నే 175 సీట్లు మరి ఏంది ఇది పరిస్థితి మేమే అధికారంలోకి వస్తామని వాళ్ళు చెప్తున్నారు అచ్చెన్నాయుడు ఒక మాట అన్నాడు పార్టీ లేదు బొక్క లేదు అని అర్థమవుతుందా ఇప్పుడు వెంటనే ఎక్కడి నుంచి వచ్చింది పార్టీ ఇదంతా ఏంటంటే గారడి మీడియా గారడి అంతే లోపలికి వెళ్తే మీడియా మొత్తంతో చెప్తుంది లేడీస్ ఎవరి పక్కన ఉన్నారు ముసలోళ్ళు ఎవరి పక్కన ఉన్నారు యూత్ ఎవరి పక్కన ఉన్నారు సెన్స్ ఉన్నోళ్ళు ఎవరి పక్కన ఉన్నారు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏంటంటే ఆర్భాటం చేయడం తప్పితే దాని మించి ఏమీ లేదు 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇస్తున్నాడు అదో వరం ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చేశాడు ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో కేరళ అనేది వెనక్కి నట్టి నెంబర్ 1 పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ఉంది పెద్దలు ఒకటే మాట అనేవారు మనం పిల్లలకి ఆస్తి ఇవ్వకపోయినా ఎడ్యుకేషన్ అనేది ఇచ్చామనుకో వాళ్ళు బతుకుతారని ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది ఆయన మనిషికి కావాల్సింది ఏంటి ఆరోగ్యం విద్య వైద్యం అదే ఆరోగ్యం ఆరోగ్యం అంతే ఉపాధి ఇప్పిస్తున్నాడు అన్నీ ఒకసారి చేసేయాలంటే అవదుగా 3 ఏళ్ళు కరోనాలో పీడించుకుని ఉన్నాం మనమంతా మొత్తం దేశం అంతా పీడించుకుని ఉంది అటువంటి టైంలో ఎవరు ఏమీ చేయలేరు రోడ్లు వేయలేదంటే ఎక్కడి నుంచి చేస్తారు వర్కర్ వచ్చి ఇవ్వాలి కదా వర్కర్ ఎక్కడ దొరికాడు వర్కరే లేనప్పుడు రోడ్లు ఎక్కడి నుంచి పడతాయి ఫోన్లే అంతకన్నా ముందు ప్రభుత్వం టీడీపీదే కదా టీడీపీ గవర్నమెంట్ వేసిన రోడ్లు 5 ఏళ్ళు రావా అంత నాణ్యత లేదా అంతే టోటల్ కరప్షన్ గవర్నమెంట్ నడిచిందా ఇంతకుముందు కరప్షన్ గవర్నమెంటే నడిచింది ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన తాత్కాలిక సచివాలయాలు కట్టారు కేసీఆర్ 600 కోట్లు 700 కోట్లతోటి నంబర్ 1 కట్టాడు కళ్ళ ముందు నిలబడి ఉంది ఈయన కట్టిన సచివాలయం సంవత్సరం తిరగగానే వర్షంలో నిండిపోయింది టోటల్ కరప్షన్ రాజ్యమే నడిచింది కరప్షన్ లేని ఏ పని జరగల సో వాళ్ళని ఎలా అనుకుంటారు కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టు అంతా కరప్షన్ సెన్స్ ఉన్నోడు ఎవడైనా సరే ఎవరైతే అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టు చూపిస్తారో వాళ్ళనే ఎన్నుకుంటారు కొంతమంది ఉంటారు అభిమానంతోటో వేరే కాంక్షతోటో అలా తిరుగుతుంటారు దాని మీద పెద్దగా మనం చర్చించాల్సిన అవసరం లేదు క్లీన్ స్వీప్ చేస్తారు ఈయన ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు కుప్పంలో గురించి మాట్లాడుతున్నారు కుప్పం మున్సిపాలిటీ ఎవరు గెలిచారండి వైఎస్ఆర్సీపీ గెలిచింది మొన్నటిదాకా టెన్షన్లో చంద్రబాబు నాయుడు అటు ఇటు ఎవరిని నిలబెట్టాలి వాళ్ళ మిసెస్ని నిలబెడతాననేసి ఊహాగానాలు వచ్చినాయి ఇప్పుడు మర్యాద పోతుంది కెరియర్ పాడవుతుంది అనేసి ఆయన నిలబడ్డాడు ఆయన అక్కడ నిలబడి గెలిచే ఇది కూడా లేదు పులివిందులను టచ్ చేద్దామన్న ఊహ అదే పకటికాలంటారు చూసారా ఆ పకటికాలకి అంటున్నాడు ఆయన ఎవరిని ముందు ఇప్పుడు ఆయన పక్కన ఉన్నాడు మోసగాళ్ళతో చేతులు కలిపినాడు మోసగాడే వెంకన్న సాక్షిగా నరేంద్ర మోడీ ఏమన్నాడండి ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు మోసం చేశాడు మనం మోసం చేసిన వాడితో నువ్వు కలిస్తే మోసం చేసినోడే కదా నువ్వు అలాంటి వాళ్ళని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా ఆదరిస్తారు ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి నాకు ఇన్ని సీట్లు కావాలని అడిగే ధైర్యం కూడా లేదు అలాంటి వ్యక్తిని మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు కాకపోతే ఏంటంటే చంద్రబాబు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు టోటల్ ఫ్రాడ్ విజన్ లేదు వేస్ట్ పవన్ కళ్యాణ్ సినిమాలు అలా చూడడానికి సరిపోతాడు కానీ సంక్షేమాలు ఆయనకి ఏంటంటే అసమర్థ నాయకుడు 24 సీట్లతోటి సీఎం అవ్వలేడు అదే చెప్తున్నాను నేను అదే మీకు చెప్తున్నాను ఏంటంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి నాకు ఇన్ని సీట్లు కావాలి అని తీసుకురాగల క్యాపబిలిటీ లేని లీడర్ ఆయన 24 సీట్లు నేను ఎన్ని ఇస్తాను ఆయనకి తెలియదు ఎవరికి చంద్రబాబు నాయుడు ఎన్ని ఇస్తాడు 50 కోట్లకి పవన్ కళ్యాణ్ ప్రతి సీఎం ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు సీఎం చేశాడు మన జగన్ సీఎం చేశాడు పలానా పులివెందుల లాదంటాడు పలానా కుప్పం ఈడదంటాడు చెప్పమనండి పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలబడతాడో
ఆడి చేత కాదు. ఒకరోజు ఏమంటాడు భీమవరనాథ్ అంటాడు, ఒకరోజు గాజువాక అంటాడు, ఒకరోజు పిఠాపురం అంటాడు. ఆడికి ఆడే దిక్కు లేదు. ఆడొచ్చి ఎక్కడ నిలబడతాడండి. ఇప్పుడు భీమవరంలో అంజిబాబు కానీ తెలుగుదేశం ఆయనకి తెలుగుదేశం 50 కోట్లకు అమ్మేశాడని టాక్ వచ్చిందండి. ఇది ఎంతవరకు నిజం మాకు తెలియదు, కానీ 50 కోట్లకు అమ్మేశాడని మాకు తెలిసింది. నేను భీమవరం వస్తున్నాను, ఎమ్మెల్యే సీట్ని 50 కోట్లకి. భీమవరంలో పవన్ కళ్యాణ్ నిలబడతానన్న వ్యక్తి మొన్న 24 సీట్లు ఇస్తానన్నప్పుడు కనీసం నేను ఇక్కడి నుంచి నిలబడతానని కూడా చెప్పుకోవాలండి. చెత్త ఎదవ. ఆడికి ఎందుకంటే పాలిటిక్స్ ఏమి చేస్తాడండి. వాళ్ళన్నా చేశాడు, 18 సీట్లు ఇచ్చారు. ఉమ్మడి రాజధానిలో ఉన్నప్పుడు మూసాడు, వెళ్ళిపోయాడు కాంగ్రెస్ కలిపి. ఈడొచ్చి ఇంతవరకు 2 చోట్ల నిలబడి 2 చోట్ల బుస్సు అన్నాడు. ఆడికి ఎందుకండి రాజకీయం, అనవసరమైన రాజకీయవేత్త. వెళ్ళి చంద్రబాబు సంకనాకి 24 సీట్లు తెచ్చుకున్నాడు. ప్రతి జనసేన లీడర్ వాళ్ళు అరుస్తున్నాడు, ఏంట్రా నీకు బుద్ధి ఉందా లేదా, 175 సీట్లు అన్న 24 సీట్లు తెచ్చుకోవడం ఏంట్రా, నీకు అంత పిచ్చనా కూడా గెలాడా, మా కాపులందరినీ ఏం చేస్తున్నారో అని అడుగుతున్నాడు. అలాంటి లీడరు పవన్ కళ్యాణ్. ఆయన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది, అంత చెత్త లీడర్. సార్ మీ పేరు? నేను పల్లబోతు మురళీకృష్ణ, స్టేట్ వాణిజ్య విభాగం అధ్యక్షుడిని, అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిని. ఇప్పుడు అధికారంలోకి మేమే వస్తామని టీడీపీ జనసేన పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, జగన్ గారిని ఓడిస్తామని అంటున్న విషయానికి వస్తే మీరేమంటారు? అసలు పొత్తులు అనేది ఒక పిచ్చితనం. చంద్రబాబు గారు పుట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పొత్తులు లేకుండా ఎప్పుడు రాలా. ఎందుకంటే వాళ్ళకే క్లారిటీ లేదు, ఏ పొత్తు ఏ పార్టీ ఎక్కడ ఉండాలని చెప్పని. కొన్నాళ్ళు సిపిఎం సిపిఐ అన్నారు, కొన్నాళ్ళు జనసేన టీడీపీ అన్నారు, ఈ మధ్య బీజేపీ అంటున్నారు. కాబట్టి చంద్రబాబు గారిని నమ్మే ప్రసక్తే లేదు. ఈ రోజున కొన్ని నియోజకవర్గాల్లో జన సైనికులు పాపం డబ్బులు పోయి చాలా ఇబ్బందులు పడి తలకాయ ఎత్తుకోలేక మనం చూస్తున్నాం. ఎంత బాధపడుతున్నారంటే ఓడిపోయినా గెలిచినా అదే పార్టీలో ఉండటం అనేది సహజం. ఓన్లీ పొత్తు అని చెప్పని పవన్ కళ్యాణ్ ఒక పిచ్చి మాట చెప్పి జన సైనికులను మోసం చేసి తీసుకెళ్ళిపోయి చంద్రబాబు నాయుడికి అమ్ముతున్నాడు ఆయన. కాబట్టి పొత్తులు ఎన్నున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్పిన మాటల్లో మాకు ఒకటే 175కి 175 కుప్పంతో సహా. ఎందుకంటే కుప్పంలో కూడా 99.9% డెవలప్మెంట్ చేసిన ఏకైక నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. 85% నుంచి 99% వరకు జగన్మోహన్ రెడ్డి ఎంత డెవలప్మెంట్ చేస్తే ఎక్కడా కూడా టీడీపీ అనేది తెలంగాణలో ఎలా అయితే మూసుకుపోయిందో ఆంధ్రాలో కూడా ఇలాగే మూసుకుపోయింది. అంటే మీరేమో 175, 171 మీరు అంటున్నారు, వాళ్ళేమో వైనాట్ పులివెందుల జగన్నే ఓడిస్తామంటున్నారు కదా. పులివెందులు కాదు కదా, వాళ్ళు పులిని కూడా చూపించలేరు. ఆ మర్చిపోండి, అవన్నీ అయిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది కావాలంటే అది ప్రజలకి, పేద ప్రజలకి ఏది కావాలి, అటు ఆరోగ్యమా, ఇల్లా, చదువా, ప్రతిదీ కూడా. ఇద్దరికి పిచ్చి రోజుల్లో సిపిఎం సిపిఐ పార్టీ వాళ్ళు ప్రజల కోసం పోరాడేవాళ్ళు. ఇవాళ పోరాడడానికి ఆ పార్టీలు కూడా లేవు. వాళ్ళు పోరాడే ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో ఉన్న కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, పార్టీ లేదని ప్రతి పేద వర్గానికి కూడా అతను అందుబాటులో ఉన్నాడు. కాబట్టి ప్రతి పేద వర్గం కూడా ఇదొక క్లాష్ వార్. ధనికులకి పేదవాళ్ళకి లబ్ధి పొందిన ప్రతి పేదవాడు కూడా జగన్ వెంటే ఉన్నాడు. 175 కొడుతున్నారు. అన్న మీ పేరు? నా పేరు బుట్టారంగయ్య, ఎమ్మెగ్నూరు కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన కర్నూలు జిల్లా. ఈరోజు జగనన్న గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మా నియోజకవర్గానికి అయితే బీసీ సామాజిక వర్గం నుంచి బుట్టా రేణుకమ్మ అని చెప్పి చేనేత వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్ గారు పంపించడం జరిగింది. మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అని చెప్పి మాటలు చెప్తాడు అనుకున్నాం, కానీ ఆయన చేతల్లో చూపించాడు. ఈరోజు మేము ఆమెని జగనన్నకు 40,000 మెజార్టీతో గెలిపించేందుకు అందరూ సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త నాయకులకు ప్రజలకు చేసిన సేవలు ఈరోజు మా కాలాలు ఎగిరేసుకునే విధంగా ప్రజల దగ్గర పోయి ఓటు అడిగే హక్కు మాకుంది. కాబట్టి వారిని ఓటర్లను కూడా చాలామందిని బలోపేతం చేసి మేము జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని ఆశపడుతున్నాం. ఇప్పుడు మీరేమో 175కు 175 సిద్ధమని సభలు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు నేనే సీఎం అని చంద్రబాబు నాయుడు గారు, తర్వాత కొందేళ్ళ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత ఎవరైతే వాళ్ళు అంటున్నారు. మరి ఇలా పవన్ కళ్యాణ్ ఒక సినిమా నటులను నమ్మే కాలం లేదు. ఇప్పుడు చంద్రబాబును కూడా చూశారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూశారు. జగన్ గారు చేసిన దాంట్లో ఏ ఒక్క పథకం కూడా ఆయన చేసింది లేదు. ఆయన మీద అబద్ధాలు, ఆయన అన్నీ చెప్పేవన్నీ అబద్ధాలే. ప్రజలు అది నమ్ముతున్నారు. కానీ ఈసారి జగన్ చేశాడు, చూపించాడు, పథకాలు అన్నిటి కూడా వర్తించాడు. 100కి 93% ప్రజలకి అందేవి.
పట్టణాల్లో అయితే 80% సంక్షేమ పథకాలు నవరత్నాల ద్వారా అందించాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు మాటలు విశ్వసించే పరిస్థితులు లేరు. జగనన్న మాటలకు జగనన్న చేతులకు ఈరోజు ప్రజలు ఖచ్చితంగా ఓటేస్తారని మేము ఆశిస్తున్నాం. షర్మిల గారు ఏపీసీసీ అధ్యక్ష ప్రమాణ స్వీకారం చేశారు, రంగంలోకి దిగారు. ఇప్పుడు మరి ఈ ఎఫెక్ట్ ఏమైనా ఉండబోతుందంటారా జగన్ గారికి? అంటే సొంత చెల్లి కాబట్టి ఆమె ఎఫెక్ట్ ఏమి ఉండదండి. గతంలో చాలామంది ఇలా సొంత వర్గాల వారు చాలా అనేక రకాల ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఉంది. కాకపోతే షర్మిల చేయడం వల్ల జగన్కి మళ్ళీ ఒక మద్దతే దొరుకుతుంది. కానీ షర్మిల నుంచి మాకు ఎలాంటి నష్టం లేదు, ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు. ఓట్లు చీలిపోయే అవకాశాలు లేవంటారా? ఒక్క ఓటు కూడా చీలిపోదు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళే మాకు జగన్కి వేసే పరిస్థితిలో ఉన్నారు. సిద్ధం అంటూ సభలు పెట్టుకుంటూ వెళ్తున్నారు. అదేమో అధికారంలోకి మేమే వస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు మోసపూరిత వాగ్దానాలు ఎటువంటివి ప్రజలకు చెప్పకుండా నిజాయితీగా నిబద్ధతతో కరెక్ట్గా చేసేటివే చెప్తూ ముందుకెళ్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో కూడా ఎక్కడా కూడా లేడు. ఇలాంటి సీఎం కర్ణాటక, తమిళనాడు, అదేవిధంగా కేరళలో అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి నాయకుడిని చూసి చాలా సంతోషపడుతూ ఉన్నారు. ఇలాంటి నాయకుడు ఇంత మంచి సేవలు చేస్తూ ఉన్నాడు కదా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క బీదోళ్ళకి కూడా మంచి పథకాలు అందిస్తూ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఎవరి దగ్గరికి కూడా వెళ్లకుండా వాళ్ళ ఇంటికే డైరెక్ట్గా మన సచివాలయ వ్యవస్థ ద్వారా మన వాలంటరీ వ్యవస్థ ద్వారా ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లోకి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తూ 99% హామీలు నెరవేరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ 2024లో అత్యధిక మెజారిటీతో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. అంటున్నారు కదా జనసేన పార్టీ వాళ్ళు మామూలుగా మాట్లాడతారు, వాళ్ళకేం పని పట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే మగాడు మనగాడు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఎక్కడా కూడా లేడు అనేసి మీకు తెలియజేస్తా ఉన్నా. అంటే గెలవడానికి గల కారణాలు ఏంటి? అసలు ఏం గెలవడానికి కారణాలు అంటే చెప్పిన ప్రతి ఒక్క నవరత్నాల్లో ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి పెన్షన్లు అయితేనేమి, మన ఆరోగ్యశ్రీకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆరోగ్యశ్రీ అయితేనేమి, అదేవిధంగా అమ్మఒడి అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా ఎవరికి బెనిఫిట్ ఎవరికి అందుతుందో వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా అందింది. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. తెలుగుదేశం పార్టీ, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు జనసేన పార్టీ అనే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా పథకాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. టీడీపీ కార్యకర్తలు ఇళ్లలో ఇవ్వలేరు అంట కదా వాలంటీర్స్ కొన్ని పథకాలు, అట్లాంటివి ఎక్కడా లేదు. టీడీపీ వాళ్ళకి ఇంకా పథకాలు ఎక్కువ అందినాయి. టీడీపీ వాళ్ళు ఎక్కువ లబ్ధి పొందినారు ఈ ప్రభుత్వంలో. ప్రతి ఒక్కరూ టీడీపీ అనే కాదు ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందినారు. చంద్రబాబు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏమంటారు? మోసగాడు, పచ్చి మోసగాడు. లోకేష్ కామెడీ పీస్. పవన్ కళ్యాణ్ వేస్ట్ ఫెలో. ఇంత అయితే చెప్పాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులి, సింహం, హీరో. అన్న సిద్ధం అంటూ సభలు పెట్టుకుంటే మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజల్లోకి వెళ్తున్నారు. అటువైపు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతా అంటున్నారు. ఎలా అనిపిస్తుంది మరి? అన్న ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోన 2,60,000 మంది వాలంటీర్లు ప్రతి ఒక్క పథకంకి ప్రతి ఒక్క పథకాన్ని ఏదైతే అమ్మఒడి ఉందో, ఆరోగ్యశ్రీ కానీ, అమ్మఒడి కానీ, ఇళ్ల పట్టాలు కానీ, చేదోడు పథకం కానీ, చేయూత కానీ, చేయూతకి 18,500 రూపాయలు, చేయూతకి ఆరోగ్యశ్రీకి 25 లక్షలు పెంచినాడు. అలాగే అమ్మఒడికి 15,000 రూపాయలు ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి ఎవరికి అర్హత ఉండో వాళ్ళకి కలిస్తున్నాడు. మా ఇంట్లో నా కొడుకు వచ్చినామన్నా. ఇన్ని రకాలుగా ఈ వాలంటీర్లు ఏ విధంగా ఒక రూపాయి ఒక లంచం లేదు, ప్రతి ఒక్క ఇంటికి చేరుతున్నారు కదా. అలాగే 32 లక్షల ఇండ్లు ఒక మహిళకి తానే రిజిస్టర్ చేయించి ఇచ్చిన ఘనత కూడా మా జగన్ అన్నది. మరి ఇన్ని పథకాలు ఏ రూపాయి లేకుండా చేసింది. మరి అదే చంద్రబాబు నాయుడు గారు సమైకాంధ్రలోన 9 ఏళ్ళు పరిపాలన చేసినాడు. సమైక రాష్ట్రాలు ఉన్నప్పుడు తర్వాత విడిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక 5 ఏళ్ళు చేసినాడు. 14 సంవత్సరాలు చేసి ఆయన ఇచ్చిన పథకాలు ఏముండవి? జన్మభూమి కమిటీలు పెట్టిండే ఆయన. నీరు చెట్టు అని, పసుపు కుంకుమని ఇట్లా కార్యక్రమాలు తప్ప ఏరే పథకాలు ఏవి లేదు. అంటే జన్మభూమి కమిటీలు బాగుపడినారు కానీ మామూలు ప్రజలు ఎవరు బాగుపడింది లేదు ఆ గవర్నమెంట్లో కానీ ఆయన హయాంలో కానీ. మరి ఈరోజు అన్ని పథకాలు 90% నువ్వు జన్మభూమి కమిటీల వాళ్ళ భార్యలకు కూడా మా పథకాలు, మా జగనన్న పథకాలు అందుతున్నాయి. అంటే పార్టీలే, కులంలే, మతంలే. మరి ఈరోజు బీసీలకు కూడా అపర పూలిని మరిపించిన ఘనత మా జగనన్న. మరి బీసీలను బ్లాక్ బోన్ క్లాస్ అని నిరూపించిన ఘనత మా జగనన్న. బ్లాక్ బోర్డ్ క్లాస్ జగన్ ఓడిస్తామంటారు. మరి అన్న పులివెందులే కాదు,
జగనన్న 170 స్థానాల్లో ఎక్కడ ఎవరిని పెట్టినా ఆయన అభ్యర్థులు గెలుస్తారు. జగనన్నకి జనం ఉండరన్న, జనం దృష్టిలో ఉండరు. వేరే పార్టీల నాయకుల గుర్తింపులు కొన్ని గుర్తులు కూడా తెలియదు. జనసేన గుర్తు కూడా చాలామంది తెలియదు. వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఓట్లు ఏమైనా అడుగుతారు. ఆ గ్లాస్ గుర్తు అయినా కూడా తెలియదు చాలామందికి. మా వాళ్ళు ఎవరో గ్లాస్ గుర్తు అంటే కూడా ఏం అర్థం. టీడీపీ మా ప్రత్యర్థి కానీ జనసేన అసలు ప్రత్యర్థి కాదు.